హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెక్ బిగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పాస్పోర్ట్ ఈజీగా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను ఇదే స్టెప్స్ ఫాలో అయ్యాను. సో ఆ స్క్రీన్ షాట్స్ నేను ఇక్కడ స్లైడ్స్లో అటాచ్ చేశాను. సో నాకు పాస్పోర్ట్ రిసీవ్ అయ్యాక దాని స్క్రీన్ షాట్ కూడా నెక్స్ట్ స్లైడ్లో అటాచ్ చేశాను. రిఫరెన్స్ కోసం చూడండి. సో ఇది నా పాస్పోర్ట్. సో ముందుగా మీరు పాస్పోర్ట్ అప్లై చేయడానికి పాస్పోర్ట్ సేవ అనే వెబ్సైట్ లోపలికి వెళ్ళాలి. సో గూగుల్లో పాస్పోర్ట్ సేవ అని టైప్ చేయండి. ఇక చూస్తున్నారు కదా, passportindia.gov.in. సో ఈ వెబ్సైట్ పైననే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ముందుగా మీకు యూజర్ ఉండదు కాబట్టి సో రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ రేడియో బటన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నియరెస్ట్ మీకు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసి మీ ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఈ రేడియో బటన్ ఏంటంటే సేమ్ అదే లాగిన్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడియే కావాలంటే ఎస్ పెట్టండి, లేదా నో పెట్టి మీకు నచ్చిన లాగిన్ ఐడి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ నేను ఎస్ పెట్టి చూపిస్తున్నాను. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేశాను. దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అప్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేశాక ఇలా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత నేను లాగిన్ అవుతున్నాను. ఇందాక క్రియేట్ చేసిన అకౌంట్తో లాగిన్ అవుతాను. సో ఇక్కడ నా లాగిన్ ఐడి ప్లేస్లో మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీ అయినా తీసుకోవచ్చు, లేదా ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అయినా ఎంటర్ చేయొచ్చు. నేను పాస్వర్డ్తో చూపిస్తున్నాను. సో లేదంటే ఓటీపీ కూడా ఇక్కడ రేడియో బటన్లో ఓటీపీ క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ ట్రిగ్గర్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెష్ పాస్పోర్ట్ అని ఫస్ట్ ఆప్షన్. సో అది క్లిక్ చేయాలి. ఫ్రెష్గా అప్లై చేస్తుంటే ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ స్కిప్ ఫర్ నౌ క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీకు నియరెస్ట్ ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లైక్ మీకు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నారా లేదా రీఇష్యూ అప్లై చేస్తున్నారా? లైక్ ఎలా అంటే పేజెస్ అయిపోయినా వ్యాలిడిటీ అయిపోయినా కానీ రీఇష్యూ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్గా అప్లై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నార్మల్ టైప్ ఆఫ్ అప్లికెంట్లు వచ్చేసి నార్మల్ అండ్ తత్కాల్ ఉంది. నార్మల్ ఎంటర్ చేయండి. ఇక్కడ నార్మల్ ఎంటర్ చేసి అండ్ 36 పేజెస్ ఆర్ 60 పేజెస్ ఏదైనా ఒకటి ఆప్షన్ని సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చూస్తే ఇక్కడ నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ వస్తుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అనే ఎంటర్ చేయండి. గివెన్ నేమ్, మీ నేమ్ అండ్ సర్ నేమ్, మీ యొక్క జెండర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఏమైనా అదర్ నేమ్స్తో పిలవగలుగుతారా, అవి ఎస్ ఆర్ నో అని ఇది క్లిక్ చేయండి. లేవంటే నో ప్రెస్ చేసేయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ నో సెలెక్ట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు సింగిల్ అయితే సింగిల్, లేకపోతే మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియానా అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఇండియా కాకుండా బయట లైక్ యూఎస్ సిటిజన్ అలా అయి ఉంటే నో పైన ఎస్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ నేను ఇండియన్ కాబట్టి సో ఇక్కడ నో అని ప్రెస్ చేస్తున్నాను. ఇక స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ సిటిజన్షిప్ ఉంది కదా, ఇది ఇండియన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు పాన్ లేదా ఓటర్ ఐడి ఏ ఐడి ఎంటర్ చేసినా పర్వాలేదు. మీకు పాన్ ఉన్నా కానీ ఓటర్ ఐడి ఉన్నా కానీ ఏదైనా ఎంటర్ చేయండి. సో ఇక్కడ నా కేసులో నేను పాన్ ఎంటర్ చేసి చూపిస్తున్నాను. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, ఇక్కడ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ ఎంటర్ చేయండి. మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని, హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అని సెలెక్ట్ చేయండి. సో ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేశాక ఇక్కడ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఇదేంటంటే మీ యొక్క పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ సర్వెంటా, ఒకవేళ ఎస్ అయితే ఎస్ ప్రెస్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేసేయండి. నో సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. దాంట్లో మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి, లేదా 10th వరకు అయితే 10th ఇవ్వండి, లేదా 7th అని. ఇక్కడ నేను 10th అండ్ అబోవ్ అని క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నాన్ ఈసీఆర్ కేటగిరీ అని ఉంది కదా, ఇది ఎస్పెషల్లీ లైక్ ఈ నాన్ ఈసీఆర్ కేటగిరీ అని ఉంటుంది. అది ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని ప్రెస్ చేసేయండి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ చూపిస్తుంది.
దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐ అగ్రీ ఎస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. కొట్టాక ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ థర్డ్ సెక్షన్కి వస్తుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ గార్డియన్ ఉంటే గార్డియన్ నేమ్, స్పౌస్ ఉంటే స్పౌస్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫోర్త్ సెక్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్, మన అడ్రస్. ఇక్కడ మనం ఇండియన్లో ఉంటే నో ప్రెస్ చేసేయండి. ఇక్కడ పైన మీకు అప్లికేషన్ నెంబర్ కూడా చూపిస్తుంది. సో ఇది ఇక్కడ నేను బ్లర్ చేశాను. సో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్, విలేజ్ అండ్ పిన్ కోడ్, మీ యొక్క అడ్రస్ ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఈ పోలీస్ స్టేషన్ ఏది ఇస్తే ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి. అక్కడి నుంచే మీకు కాల్ వస్తుంది వెరిఫికేషన్ కోసం. సో నేను ఇక్కడ నాకు నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్ ఇచ్చాను. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని ఉంది కదా, ఎస్ ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ ఆల్రెడీ ఉంటే ఎస్ ప్రెస్ చేయండి, లేదా నో ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ ఉండి అది సేమ్ ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉన్నాయనుకో ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫిఫ్త్ సెక్షన్ వస్తుంది. ఈ ఫిఫ్త్ సెక్షన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, లైక్ పాస్పోర్ట్ మీద ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీ నెంబర్ కాకుండా మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ సిబ్లింగ్స్ కానీ ఒకరిదైనా ఇచ్చేయచ్చు. వాళ్ళ యొక్క నేమ్ అండ్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చాక నెక్స్ట్ సెక్షన్కి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు టిబెట్ కానీ అదర్ స్టేట్స్ అదర్ దెన్ ఇండియాలో మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే లైక్ ఐడెంటిటీ సర్టిఫికేట్, ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఉన్నట్టు అక్కడ అదర్ దెన్ ఇండియా ఏదైనా ఉంటే ఎస్ ప్రెస్ చేసి అది ఎంటర్ చేయండి. ఇక్కడ నా సిచ్యువేషన్లో నో అని ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్లో కూడా ఇవన్నీ రీడ్ చేసుకోండి. అప్రోప్రియేట్గా ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ నా కేసులో అన్నీ నో ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. పాస్పోర్ట్ మీద ఇలా ప్రింట్ అవుతుంది, డీటెయిల్స్ అన్ని కరెక్టే కదా చెక్ చేసుకోండి అని. సో ఇక్కడ ఐ అగ్రీ అని టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేశాక మీకు ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, లైక్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న, డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే ఓటర్ ఐడి ఏది ఉన్నా ఇక్కడ సెలెక్ట్ చేసి అది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ రెసిడెంట్ అడ్రస్, లైక్ మీ ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, గ్యాస్ బిల్, ఇన్కమ్ ట్యాక్స్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. ఇదేంటంటే మీ అడ్రస్ యొక్క ప్రూఫ్ కోసం. ఇది ఇచ్చాక మీకు ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డేట్ ఎంటర్ చేయండి. ఈ రోజు డేట్ అప్లై చేసే డేట్ ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేయండి. ప్రివ్యూ క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ మొత్తం కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేశాక మీకు 2 ఆప్షన్స్ వస్తుంది, ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అండ్ ప్రింట్ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్. ఇక్కడ ఫస్ట్ మీరు అప్లికేషన్ యొక్క రిసిప్ట్ ప్రింట్ చేసుకోండి. దాని తర్వాత పే అండ్ షెడ్యూల్ క్లిక్ చేశాక ఇది వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్. నేను ఆ అప్లికేషన్ ప్రింట్ చేసి చూపిస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మనం హోమ్ పేజ్కి వచ్చేయచ్చు. ఆ ప్రింట్ అప్లికేషన్ తర్వాత అక్కడ చూస్తే మన సబ్మిటెడ్ అప్లికేషన్స్లో పేమెంట్ స్టేటస్ ఓపెన్ ఉంది, అంటే ఇంకా పేమెంట్ చేయలేదు మనం. సో దానిపైన క్లిక్ చేస్తే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని లింక్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేశాక మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లొకేషన్ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు అపాయింట్మెంట్ డేట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉన్నాయని ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మీకు వీలైన టైం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసేసుకోండి. ఇక్కడ పేమెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని క్లిక్ చేశాక ఇక్కడ యూపీఐ అని ఉంది కదా చూడండి, దీనిపైన క్లిక్ చేసి పేమెంట్ చేశాను. అమౌంట్ వచ్చేసి 1500 రూపీస్. సో ప్రింట్ చేసి పేమెంట్ అయిపోయాక అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది నా అప్లికేషన్ ఐడి, లైక్ అప్లికేషన్ ఫామ్. నేను పేమెంట్ కూడా అయిపోయేది. సో మీరు లైక్ పోస్ట్ ఆఫీస్కి మీరు బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు మీ యొక్క మార్క్ షీట్, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ లైక్ ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఇవన్నీ క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఇవన్నీ డాక్యుమెంట్స్ చూపించాక మీకు ఫోటో తీసుకుంటారు, సిగ్నేచర్ చేసుకొని అక్కడ వెరిఫికేషన్ అయిపోతుంది. దాని తర్వాత ఇది పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, అడ్రస్ వెరిఫికేషన్ అన్నట్టు. అది అయిపోయాక మీకు పాస్పోర్ట్ అనేది ఇంటికి వస్తుంది. మీరు ఇచ్చారు కదా పర్మనెంట్ అడ్రస్, అక్కడికి కొరియర్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.